వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఎలా చూడాలంటారు? నిబంధనలకు విరుద్ధంగా జన సమీకరణ చేసుకుంటూ గంట జరిగేదాన్ని 5 గంటలు చేయడాన్ని అసలు ఎలా చూడాలి? అసలు ఆయన పర్యటనలు ఎందుకు చేస్తున్నారు అనుకోవచ్చు అంటారు. ప్రస్తుతం ఉన్న మార్కెట్లో పొగాకు ధర నిజంగానే పతనమైందా, లేదంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందంటారా? అందులో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అతను ఉనికిని చాటుకోవటం కోసమే కేవలము వారానికి ఒక రోజు బయటకు వచ్చి కనిపిస్తూ ఉంటాడు. ఆయన ఇంకా రాజకీయాల్లో మనుగడ సాగించాలి అనేటువంటిది కాన్సెప్ట్తో ఆయన పనిచేస్తున్నాడు. అలాంటి వ్యక్తి మీకు ప్రాబ్లమ్స్ వచ్చినాయి, పొగాకు రైతులకి అన్యాయం జరిగింది, అలాగే మిర్చి రైతులకి అన్యాయం జరిగింది. మీరు ఎక్కడ డిస్కస్ చేయాలి? అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో కూర్చొని అక్కడ ఉన్నటువంటి సమస్యల పైన ప్రజల యొక్క సమస్యల్ని అసెంబ్లీ తీసుకెళ్ళి వారికి న్యాయం జరిగేది ఒక్క చట్ట ప్రకారం జరిగేటువంటి న్యాయం ఎక్కడ అంటే అసెంబ్లీలో. కాబట్టి మీరు ఏం చేయాలి? అసెంబ్లీకి వచ్చి అక్కడ మాట్లాడాలి. ఏమని డిమాండ్ చేయాలి? మీరు చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని మీరు ఇమీడియట్లీగా అసెంబ్లీ పెట్టండి, అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలపైన మాట్లాడాలి అనేటువంటి హక్కు మీకు ఉన్నది. కాబట్టి మిమ్మల్ని 11 మందిని ఎమ్మెల్యేలుగా ఈ ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి మీ బాధ్యత ఏంటి? కాబట్టి మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి. అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకొని ఎంజాయ్ చేస్తూ ఇవాళ మీరు వారానికి ఒక రోజు బయటకు వచ్చి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అరాచక శక్తులన్నింటినీ కూడా కూడగట్టి, అక్కడ ఉన్నటువంటి నేరస్తులందరినీ కూడా కూడగట్టి, అక్కడ అందరికి కూడా డబ్బులు ఇచ్చి, వాళ్ళందరికీ కూడా తాపిచ్చి, వాళ్ళందరికీ పిట్టోలుకి పోపిచ్చి, సైలెన్సర్లన్నీ తీపిచ్చేసి, ప్రజలందరినీ భయభ్రాంతులు చేసి, చిన్న వ్యాపారస్తులందరినీ కూడా ఇబ్బందికరంగా పెట్టించి, అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారస్తుల యొక్క హోటల్స్ కానీ అలాంటి స్థానికంగా ఉన్నటువంటి చిన్న వ్యాపారస్తులు ఏ రోజుకి ఆ రోజు రోజువారీ వడ్డీ తెచ్చుకొని చేసేటువంటి వ్యాపారస్తులపైన దాడి చేస్తూ రకరకాలైనటువంటి అరాచకాలు సృష్టించిన సంగతి గతంలో మీరు ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి కూడా మనం గనక ఒక్కసారి మీరు చేసిన యాత్ర కనుక ఒకసారి పరిశీలించినట్టయితే అన్నీ కూడా అరాచకాలు, ప్రజల్ని భయభ్రాంతులు చేయటం, ప్రజలు అమ్మో జగన్మోహన్ రెడ్డి వచ్చాడంటేనే భయపడేటి ఇంట్లో దాక్కోవాల్సిన పరిస్థితి ఇవాళ కనపడుతుంది. ఎందుకంటే గతంలో బందిపోటు దొంగలప్పుడు షోలే సినిమాలో చూసాం. వాళ్ళు బందిపోట్లు వస్తున్నారంటే తలుపులు వేసేసుకొని గడగడ వణికిపోతూ భయపడ్డారు. అదే పరిస్థితి ఇవాళ రెండో బందిపోటు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి, వారి యొక్క ఎమ్మెల్యేలు, వారి యొక్క పార్టీలో ఉన్నటువంటి నాయకులు, గోండాలు, మరి వీళ్ళందరూ కూడా ఉండటం వల్ల ఇవాళ భయపడేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎలాంటి వాళ్ళందరినీ కూడా ప్రజలు అప్రమత్తతగా ఉండి వారిని తరిమి కొట్టాల్సిన బాధ్యత మన పైన ఉందని చెప్పి తెలియజేస్తాం. ఓ పక్కన భద్రతా వైఫల్యం అని చెప్పి వైసీపీ నాయకులు పదే చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా సరే వందల సంఖ్యలో పోలీసులు ఉంటున్నారు. నిన్న రోప్ పార్టీతో సహా అందరూ ఉన్నా సరే వాళ్ళని కూడా పక్కకు తోసేసి ఎగబడిన వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఎలా చూడాలంటారు అసలు దీన్ని? పోలీసు వారి డ్యూటీని పోలీసు వారిని చేయలేరు. వీరే పోలీసుల్లాగా ప్రవర్తించటం, పోలీసుల్ని నెట్టేయటం గతంలో చూసాం. గతంలో కూడా పోయిన వారంలో ఒక మహిళా ఎస్ఐ పైన శ్రీకాకుళంలో కూడా ఆమె పైన మహిళని కూడా చూడకుండా దాడి చేసిన ఆ స్థానిక మాజీ ఎమ్మెల్యేలు, అక్కడ ఉన్నటువంటి రౌడీ షీటర్లు, వీళ్ళందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టిన సంగతి మనందరం కూడా మీడియా ద్వారా చూసాం. అట్లాగే ఇవాళ పోలీసుల్ని అసలు ఏమి పనిచేయనీయకుండా వాళ్ళపైనే అరాచకామెంట్లు, వాళ్ళపైనే కావాలని చెప్పేసి ఇది చేయటం, వారిని ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకురావటం, అక్కడ ఉన్నటువంటి రో పార్టీని భయభ్రాంతులు చేయటం, ఇవన్నీ కూడా ఈ యొక్క రౌడీ గోండాయిజానికి మారుపేరైనటువంటి జగన్మోహన్ రెడ్డి గొడ్డల పార్టీ తప్ప వాళ్ళు ప్రజలకి సేవ చేయాలని రావట్లేదండి. వచ్చిన పని ఏంటి? నువ్వు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి టొబాకో రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి మీకు ఎట్లా ఉంది, మీరు ఇంతకుముందు ఎంత పండించారు, మీకు ఎంత రేట్ వచ్చింది, ఇంకెంత రావాలి, మనకి ఏం కావాలి అనేటువంటి సమస్యల్ని అడిగి తెలుసుకోకుండా కావాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా రెచ్చగొట్టి ఊరకనే వాళ్ళని మాత్రం ఒకరిద్దరిని తీసుకొచ్చి చనిపోయారు, వాళ్ళ తండ్రి చనిపోయాడు అని చెప్పి వాళ్ళ భార్యని వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చేసి ఊరికి ఒక ఫోటో దిగేసి ప్రజల యొక్క సానుభూతి పొందాలనేటువంటిదే తప్ప మీకు ప్రజలంటే ప్రేమ లేదు, రైతులంటే అసలు ప్రేమ లేదు, కార్మికులన్న ప్రేమ లేదు. కేవలం మీ స్వార్థం కోసం, మీ రాజకీయ లబ్ధి పొందడం కోసమే
నిన్న ప్రచారం జరిగింది, మీరు వచ్చారని సంగతి అందరికీ తెలిసిన విషయం అని చెప్పి తెలియజేసుకుంటాను. ఎందుకంటే మరి గతంలో వచ్చినప్పుడు చూస్తే చెట్లు నరగటం కానీ పరదాలు కట్టడం కానీ ఇవన్నీ చేసి జనాలను కూడా తాకని జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మాత్రం జనాలందరూ నా కోసం ఎగబడుతున్నారు అని చూపించుకోవడం కోసం ఇదంతా చేస్తున్నారు అనుకోవచ్చు అంటారా? గత మీరు 5 సంవత్సరాలుగా పర్యటనకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిరక్షణ అందరినీ కూడా చెట్లు కొట్టేయటం, ఆ తర్వాత మీరు వీటికి కట్టలను కట్టడం, అక్కడ ఉన్నటువంటి హోటల్స్లందరినీ మూపించేయటం, అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులందరినీ కూడా భయభ్రాంతులు చేసి వాళ్ళందరినీ కూడా ఒక రోజల్లా షాపులు తీయకుండా మరి మూపించేసి అట్లా ఆ రకంగా మీరు ప్రజల దగ్గరికే వెళ్లకుండా ప్రజలకి ఏమేటువంటి మీరు అధికారం నుండి సేవ చేయాల్సిన టైంలో ఏమి చేయకుండా ఇవాళ వచ్చి ముసల కన్నీరు కారుస్తూ మీరు ఏదో ప్రజలకే మీరే ప్రజల కోసం పుట్టినట్టు, మీరే ప్రజలంటే ప్రేమ ఉన్నట్టుగా ఇవాళ మీ యొక్క ఓదార్పు యాత్రల వల్ల ప్రజలెవరు కూడా నమ్మరు. గతంలో తెలుసో తెలియకో ఒక్కసారి అంటే ఓటేసి గెలిపించారు. రెండో ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరిగి మరలా మీరు అధికారంలో వచ్చారని ఊరికనే భ్రమలో ఉన్నారు. ఆ భ్రమలు మాత్రం వదులుకోండి. ఎందుకంటే ఇవాళ అభివృద్ధి చూడండి ఒక్కసారి, అమరావతి అభివృద్ధి, అలాగే రాయలసీమ అభివృద్ధి, శ్రీకాకుళం అభివృద్ధి. ఇవాళ మరి ఉత్తరాంధ్రలో నిన్న భోగాపురం విమానాశ్రయం వచ్చిన తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా బంగారంగా మారిపోయేటువంటి పరిస్థితి. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతులు ఇవాళ హ్యాపీగా ఉండి వాళ్ళంతటికి వాళ్ళే ముందుకు వచ్చి భోగాపురం ప్రాజెక్టు వల్ల మా తలరాతలు మారాయి అని మరి ప్రత్యేకంగా మీడియాలో వచ్చి మాట్లాడిన సంగతి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. అభివృద్ధి ధ్యేయంగా పనిచేసేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మరి ఇవాళ విద్యలో ముందుకు వెళ్తా ఉన్నాడు ఆయన. మరి ఆయన వచ్చిన తర్వాత 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. తిరిగి మరలా ఇవాళ మళ్ళీ డిఎస్సి పెట్టాలి. ఏమైతే 10 సంవత్సరం మనం మాట ఇచ్చామో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము, మనం మాట ఇచ్చిన ప్రకారం మరి ఎప్పటికప్పుడు ఖాళీ లేకుండా మరి ఉపాధ్యాయుల్ని పూర్తి చేయాలనేటువంటి కాన్సెప్ట్తో ఆయన ముందుకు వెళ్తూ ఇప్పుడు కూడా దానికి రేపు మరి ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అవుతా ఉన్నాడు. ఒక పక్క నువ్వు వెళ్ళినటువంటి వాళ్ళందరూ ఉద్యోగాలు పోవాలని ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు రకరకాల సుప్రీంకోర్టు, హైకోర్టులు అన్నీ కూడా నీకు వ్యతిరేకంగా వచ్చినాయి. కనీసం నీకు అర్హత లేదు అని చెప్పడం కోసమే ఆయన అడిగారు. ఏమని అడిగారు? మీరు ఒక స్పోర్ట్స్లో ఒక సామాజిక వర్గానికే మీరు ఇచ్చారని చెప్పడం జరిగింది. మరి ఆధారాలతో మీరు చూపించారా? చూపించలేకపోయారు. కేవలం నోటికి వచ్చినట్టుగా మీ ఇష్టం వచ్చినట్టుగా కోర్టు ఉందని చెప్పేసి కోర్టుకు రావద్దని చెప్పి కూడా మీకు వార్నింగ్ ఇచ్చిన సంగతి మన అందరం కూడా ఇవాళ చూస్తూ ఉన్నాం. కాబట్టి మీరు మెలకుండా ఉండి చంద్రబాబు నాయుడు గారు చేసేదానికి, లోకేష్ బాబు చేసేదానికి సపోర్ట్గా ఉండి ఇంకా ఏదైనా మీకు ప్రాబ్లమ్స్ ఉంటే ప్రాబ్లమ్స్ మీద మాట్లాడితే అందరూ సంతోషిస్తారు తప్ప ఉద్యోగాలు వచ్చిన వాళ్ళందరినీ మీరు ఉద్యోగాలు మానుకోండి, 2 సంవత్సరాలు అయిపోయింది, మీరు ఇంక చాలు, ఇక మీరు ఉద్యోగాలు ఉంటాకి వీల్లేదని చెప్పడం అనేది ఎవ్వరు కూడా క్షమించరు. ఇది మీ యొక్క రాక్షస మనస్తత్వము, గొడ్డలి పార్టీ యొక్క ఎయిమ్ అనేటువంటిది తెలుస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.